మీకు జాబ్ ఉందా? జాబ్లో విపరీతమైన పని చేస్తున్నారా? రోజు ఇంటికి అలసిపోయి వెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. జాబ్ ఉండి జీతం టంచనుగా ఇస్తూ పని అస్సలు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచనకే అదిరిపోలా? అయితే ఇది నిజంగా జరుగుతుంది. అది కూడా ప్రపంచంలోని అతిపెద్ద టెక్ దిగ్గజమైన గూగుల్ కంపెనీ. ఏంటి, గూగుల్ కంపెనీయా? నమ్మకం కలగడం లేదా? నమ్మండి, ఇది నిజం. మీరు ఐటీ జాబ్ హోల్డర్. ఓ సోమవారం ఉదయం మీరు రోజంతా సమావేశాల్లో బిజీగా ఉండాలి, లేదా ఈమెయిల్స్కు సమాధానం ఇవ్వాలి. అందుకే బద్ధకంగా ఉన్నా త్వరగా లేచి తయారవ్వాలి. కానీ బదులుగా మీరు అలారం ఆపేసి కాసేపు హాయిగా నిద్రపోయి తర్వాత ఏం తినాలని ఆలోచిస్తూ రోజంతా ఏమీ చేయకుండా గడిపారనుకోండి, నెల మొత్తం ఇదే విధంగా చేస్తే జీతం రాదనుకుంటారు కదూ. ఇలా నెలంతా చేసినా మీకు పూర్తి జీతం వస్తుంది. అవునండి, నిజం. గూగుల్ దీన్ని చేసి చూపిస్తోంది. గూగుల్ తన ఏఐ ఉద్యోగులకు ఏడాది పాటు ఏమీ చేయకుండా జీతం చెల్లిస్తోందని సమాచారం. అక్షరాలా ఏమీ చేయకూడదు. కానీ ఇందులో ఒక షరతు ఉంది. వారు ఇతర ఏఐ పోటీ సంస్థల్లో చేరకూడదు. ఈ విధానం గూగుల్కు మాత్రమే పరిమితం కాదు. ఏఐ మన జీవితంలో కీలక భాగంగా మారుతున్న నేపథ్యంలో సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. ఒక ఏఐ ఉద్యోగిగా మీ జీవితాన్ని ఇలా ఊహించుకోండి. ఉదయం మీరు 10:30కి నిద్రలేస్తారు. ఒక కప్పు లాటీ తాగుతూ ల్యాప్టాప్ తెరుస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. జూమ్ సమావేశ ఆహ్వానాలు లేవు, స్లాక్ నోటిఫికేషన్స్ లేవు, కోడింగ్ రిక్వెస్ట్లు లేవు. అసలు మీకు చేయాల్సిన టాస్క్లే లేవు. 365 రోజుల పాటు మీ ఉద్యోగం ఏంటంటే ప్రశాంతంగా ఇంటి పట్టున ఉండి ఎంజాయ్ చేయడం. కాకపోతే మీరు ఒక్క పని మాత్రం చేయకూడదు. వేరే ఓపెన్ ఏఐ సంస్థలకు వెళ్లకుండా ఉండడం. ఇది సెలవు కాదు, పూర్తి సౌకర్యాలతో కూడిన కార్పొరేట్ బందీ స్థితి. సిలికాన్ వ్యాలీలో ఏఐ పోటీ తీవ్రమవుతోంది. ఇక్కడ ఏమీ చేయకపోవడం కూడా పూర్తి సమయం ఉద్యోగంగా మారింది. దీన్ని నాన్ కాంపిట్ ఒప్పందం అంటారు. కానీ వాస్తవంగా ఇది ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన టైమ్అవుట్లా కనిపిస్తుంది. దీనికి కారణం ఏఐ $1 ట్రిలియన్ టెక్ భవిష్యత్తు. ప్రతిరోజు ప్రతి క్షణం ఏఐ నుండి కొత్త కొత్త అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే వీటి కోసం ఉన్న ప్రొఫెషనల్స్ మాత్రం మార్కెట్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందుకే ఆ టాలెంట్ కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. డిమాండ్ బాగా ఎక్కువగా ఉండి సరఫరా తక్కువ ఉన్నప్పుడు మార్కెట్ విచిత్రంగా మారుతుంది. అందుకే కంపెనీలు తమ ఉద్యోగులను గట్టిగా కాపాడుకుంటున్నాయి. గూగుల్ ఒక్కటే ఈ పోటీలో లేదు. ఇంకా చాలా పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీలు తమ శాయశక్తుల డబ్బులు దారపోసి ఉద్యోగులను ఉదారంగా కాపాడుకుంటున్నాయి. ఉదాహరణకు మెటా సీఈఓ మార్క్ జుగర్బర్గ్ వ్యక్తిగతంగా గూగుల్ ఏఐ పరిశోధకులకు ఈమెయిల్స్ రాస్తూ ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ కూడా ఓపెన్ ఏఐకి వెళ్లే ఒక ఉద్యోగిని ఆపడానికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఎక్కువ ప్రోత్సాహకాలతో హామీ ఇచ్చారట. ఇప్పుడు ఈ పోటీ నిజంగా తీవ్రమవుతోంది. అభ్యర్థులకు అత్యధిక జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఉచిత ప్రయాణాలు వంటి ప్రోత్సాహకాలు ఆఫర్ చేస్తున్నారు. హువావే వంటి సంస్థలు TSMC కంటే 3 రెట్లు జీతాలు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి. చైనీస్ ఏఐ సంస్థలు కూడా పాశ్చాత్య పరిశోధకులకు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ పోటీ ఎక్కడితో ఆగుతుంది? ఎక్కువ డబ్బు, ఎక్కువ రహస్య ఒప్పందాలు, ఎక్కువ మానసిక ఒత్తిడి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏఐ చేస్తున్న కార్పొరేట్ రగడ చాలానే ఉంది. ఓ విధంగా చెప్పాలంటే ఏఐ విప్లవం అణచివేయలేనిదిగా కనిపిస్తోంది. ఓ ఏఐ ఉద్యోగి ఏదైనా కంపెనీలో చేరాడు అంటే ఆ ఉద్యోగిని కంపెనీ తమ ఆస్తుల కన్నా అపురూపంగా చూసుకుంటోంది. అలాగే సదరు ఉద్యోగికి ఊపిరి పీల్చుకోవడానికి వేరే ఆలోచన లేకుండా చేయడానికి కంపెనీ చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఓ ఏఐ ఉద్యోగిని కొత్త పెళ్లి కొడుకులాగా చూసుకుంటోంది. ప్రస్తుతానికి ఏఐ ప్రతిభ కోసం యుద్ధం నిజం. అలాగే ఇది మరింత విచిత్రంగా మారుతోంది. మీరు ఆ టాప్ 1% ఏఐ నిపుణుల్లో ఉంటే మీరు ఇప్పటికైతే అదృష్టవంతులు. ఎవరో ఒకరు మీరు కనిపించకపోయినా భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఉచితంగా వచ్చే ఆ డబ్బు తీసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికి ఏఐకి సంబంధించి ఇదో కార్పొరేట్ పోరాటం, సరైన ప్రతిభకు ఆరాటం. కాకపోతే భవిష్యత్తులో కాకూడదు, ఇదో అనర్థం.